హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పాం కదా మేము మా ఇంటి దేవుడికి వెళ్తున్నామని. అయితే ఇలా ఫెస్టివల్ పూర్తి కాగానే రెడీ అయ్యాము. అందరూ కూడా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం. అక్కడ మా నాన్న మా అక్క ఉన్నారు. రెడీ అయ్యాం కానీ ఇంకా బస్ రాలేదని వెయిట్ చేస్తున్నాం. మా పిల్లలు విసుగొచ్చేసి మొబైల్ చూస్తున్నారు. ఇంకా ఇంట్లో కూడా ఇక్కడ మా ఆయన మా ఆడపడుచున్నారు. అందరూ కూడా బస్ కోసం వెయిటింగ్. యాక్చువల్గా ఈరోజు మా ఈషా పాపకి పుట్టెంటుకలు అనేసి మేము మా ఇంటి దేవుడికి వెళ్తున్నాం. బస్ వచ్చిందని చెప్పేసి లగేజ్ మొత్తం తీసుకొచ్చేసామన్నమాట. పెద్దమ్మ స్వామి టెంపుల్ రోడ్లోనే పెట్టాము. ఇంకా బస్ వచ్చేసింది. మొత్తం అంతా వెళ్ళబడుతున్నారు. ఇక్కడ మా తమ్ముడు బస్సులోకి మొత్తం అంతా కూడా లగేజ్ వేస్తున్నాడు అనమాట. ఇక్కడ డే అంతా కూడా జర్నీ ఉంటుంది. అక్కడక్కడ టెంపుల్స్ చూసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంట్లోనే భోజనాలన్నీ తయారు చేసుకున్నాము. ఇంకా మా మామయ్య బస్కి పూజ చేస్తున్నారు. మొత్తం బస్కి ఇంకా నేను వచ్చేసి అక్కడన్నీ నిమ్మకాయలు పెట్టేశాను. బస్కి పూజ చేసుకుని ఇక్కడ పూజ చేసేస్తున్నాము. ఇక నేను అన్ని బొట్లు పెట్టేస్తుంటే మామయ్య టెంకాయ కొట్టేశారు. ప్రయాణాలు చేసేటప్పుడు మ్యాండేటరీ కదా ఇలా పూజ చేసుకోవడం. ఇక కొంతమంది ఇసురు కొట్టు అంటే మరి కొంతమంది అలాగే కొట్టని చెప్తున్నారు. మొత్తానికైతే బయలుదేరేస్తున్నాం అన్నమాట. ఇంకా పూజ అయిపోగానే అందరూ బస్సులోకి ఒక్కొక్కరు ఎక్కేస్తున్నారు. మొత్తం ఇక్కడ మా అత్తయ్య రెడ్ కలర్ శారీలో, అక్కడ అత్తయ్య, మా మరిది, మా ఆయన ఒక్కొక్కరు అందరూ ఇంకా బస్సులోకి వచ్చేస్తున్నారు. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా మొత్తం బస్సులో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ పోతున్నారనమాట. ఫ్రీగానే ఉంది మొత్తం అంతా వెళ్ళారు. ఇక దారిలో శ్రీపురం పెద్దమ్మ అనేసి ఫేమస్ టెంపుల్. ఎవరైనా జర్నీ చేసేటప్పుడు కంపల్సరిగా ఇక్కడ స్వామికి మొక్కుని కొబ్బరికాయ కొట్టే వెళ్తారు. ఇక మేము కూడా రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉందని ఎవరు దిగలేదు. మేము ఒక్కటే వెళ్ళి పూజ చేయించుకొని వచ్చేసాము. రోడ్డు కన్స్ట్రక్షన్ కాబట్టి మొత్తం అంతా కూడా బస్సులోనే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ప్రయాణమయ్యాం. ఇంకా తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని మేము వెళ్ళామన్నమాట. బుగ్గ రావడంతో అందరూ కూడా దిగుతున్నాము. ఇక్కడ మొత్తం అంతా లోపలికి వెళ్తున్నాము. ఇక బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఎంతో పురాతనమైన ఆలయమే కదా, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆలయం. యాక్చువల్గా అయితే ఈ ఆలయం పూర్తిగా కన్స్ట్రక్షన్ కాలేదనమాట, మధ్యలోనే నిలిపేశారు. అందుకే ఇక్కడ గోపురాలు అట్లా ఏమి లేవు ముందర. లోపలికి వెళ్తే వ్యూ అంతా ఇలాగా ఉంటుంది. ఇక మన టెంపుల్స్ అంటే మొత్తం పురాణాలన్నీ కూడా ఆ టెంపుల్లోనే ఇలా శిల్పాల ద్వారా చెక్కి ఉంటుంది కదా. మొత్తం అంతా కూడా ఇలా అన్నీ చేసి పెట్టేశారు. ఆ ఆలయ చరిత్ర మొత్తం ఈ రాతి శిలలపైనే ఉంటుందన్నమాట. ఇంకొకరు లోపలికి వెళ్తున్నారు. మొత్తం ఆలయం అంతా కూడా ఇలా రాతితోనే ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయ చరిత్ర గురించి నాకైతే పెద్దగా తెలీదు, కాకపోతే మొత్తం అంతా ఇలా ఉంది. కానీ ఇది వచ్చేసి పెన్నా రివరు. వర్షాలు లేవు కాబట్టి మన సైడు నీళ్ళు కూడా లేవు ఇందులో. అది పెన్నా నది. ఇక ఇలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఎంట్రన్స్. ఇక్కడ మా తమ్ముడు గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్తున్నాం అనమాట. అయితే చూడండి, ఆలయం ఎక్కడ కూడా పూర్తి కన్స్ట్రక్షన్గా మధ్యలోకి అయిపోయింది అనమాట. ఇక్కడికి ఆ రాజుల పీరియడ్ అయిపోవడంతో ఆలయాన్ని అలాగే వదిలేశారనమాట. అందుకే పూర్తి కాలేదు ఆలయం అనేది. అది గర్భగుడి. ఇక్కడ ఇలా వెళ్తే ఇక్కడ కాశీ విశ్వేశ్వరం అనేసి శివలింగం ఉంది. ఇక్కడ అందరూ కూడా నీళ్ళతో అభిషేకం చేస్తుంటారు. అయితే మాకు కూడా చెప్తే మేము కూడా చేసాము. అది ఎలా చేయాలి ఏంటి అనేది మాకు తెలియక ఆయన పక్కన చెప్తున్నాడు. ఆయన చెప్పినట్లే మేము కూడా స్వామికి అభిషేకం చేసాము. నేను, అక్క, పాప ఉన్నాం అక్కడ. ఇంకా అతను కూడా మాతో పాటు భాగమయ్యారు పూజలో. నమస్కరించుకొనేసి
లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పూజ అయిపోగానే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ బుగ్గ రామలింగేశ్వరుడు అని శివలింగమే. శివలింగం దగ్గర అయితే ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఉంటుంది. ఆరతిస్తున్నారు. దర్శనం అయిపోగానే ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోవడం కోసం లొకేషన్స్ అన్నీ వెతుకుతున్నారు అనమాట, ఎక్కడ ఎలా ఉంది అనేసి. అందరూ కూడా ఫొటోస్ దిగాము. ఇక్కడ ఫొటోస్ దిగిపోగానే నెక్స్ట్ బయలుదేరామన్నమాట. ఇక్కడ పూర్తి కాగానే డైరెక్ట్ యాగంటి వెళ్ళాలనుకున్నాము. యాగంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. బోటింగ్ కూడా వెళ్ళచ్చు. ఇలా ఊరి నిర్వహణలో మనకి నెక్స్ట్ యాగంటి వస్తుంది. అప్పటికే కూడా భోజన టైం కావడంతో ఇక్కడ మధ్యలో ఆపాము. ఇక్కడైతే సాయిబాబాది స్టాచ్యూ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా పెద్దది, దాదాపు 124 ఫీట్స్లో ఉందన్నమాట. ఇది సాయిబాబాది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటే ఇక్కడే భోజనం చేసుకున్నాము. ఇక్కడ భోజనం చేసుకొని యాగంటి బయలుదేరామన్నమాట. యాగంటికి వచ్చేసాము. ఇక్కడ యాగంటిలో అందరూ దిగుతున్నారు ఒక్కొక్కరుగా. ఇంకా యాగంటి చూసుకొని డైరెక్ట్ మేము అహోబిలంకి అయితే బయలుదేరాము. ఇంకా యాగంటి కూడా చాలా బాగుంది. మొత్తం వర్షం రావడంతో అంత గ్రీనరీగా ఉంది. ఇక యాగంటిలో మనకి చాలా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, చూస్తూనే ఉంటాం కదా. షూటింగ్స్ అన్నీ ఇక్కడ చాలా వరకు జరిగాయి. అది టెంపుల్, అక్కడ వచ్చేసి యాగంటి టెంపుల్. అంతా దర్శనానికి ఒక్కొక్కరు వెళ్తున్నారు. టెంపుల్ అలా ఉంటుంది మనకు. ఇంకా ఇక్కడ వచ్చేసి కోనేరు అనమాట. మా పిల్లలు నీళ్ళు చూడడానికి వెళ్తున్నారు కోనేరులో. ఇద్దరు చూసేసి వచ్చేస్తున్నారు. అంతా కూడా కోనేరు. ఇంకా మేము వస్తుంటే మా పిల్ల వీడియో తీస్తుంది, ఇంక వెళ్ళిపో అని చెప్తున్నాము. ఒకట అందరు ఒక్కొక్కరుగా వస్తున్నారనమాట. యాగంటిలో ఉమామహేశ్వర స్వామి ఉన్నది మనకు తెలిసిందే, చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. మా చిన్నోడు కోతులు ఉండడం వల్ల నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే ఇక్కడ కోతి మా చిన్నోడి మీదకి అటాక్ చేయడానికి వెళ్ళింది. చూస్తున్నారు ఎలా వచ్చిందో. చేతిలో వాటర్ బాటిల్ ఉంటే దాన్ని లాక్కోవడానికి వచ్చింది. ఇక ఆలయం లోపలికి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా రాతి కట్టడాలే. ఇక్కడంతా కూడా రాతితోనే నిర్మించున్నారు. ఇంకా లోపలికి మొబైల్ లేదు కాబట్టి ఆపేసాము. ఇక యాగంటిలో బసవన్న ఫేమస్ కదా మనకు, అది కూడా చూస్తాము. ఇంకా కోనేరులోకి వెళ్ళాము. అక్కడ మా పిల్లలు కాయిన్స్ వేసి చూస్తున్నాం. అంటే చాలా నీట్గా ఉన్నాయి వాటర్. కాయిన్ వేసినా కనిపిస్తుంది అంటుంటే వీళ్ళు కాయిన్ వేసి వెతుకుతున్నారు అనమాట, కాయిన్ ఎక్కడుంది అనేసి. అక్క అక్కడ అన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. వాళ్ళకి కనిపించిందో లేదైతే కానీ నాకైతే కనపడలేదు. ఇక్కడ చూడండి, ఇంకా నంది ఫేమస్ కదా, యాగంటి నందీశ్వరుడు బసవన్న అంటాము. ఇక్కడ కూడా పూజ చేయించుకున్నాము. అయితే ఇది బసవన్న అనేది పెరుగుతూ ఉంది సైజు. ఒకప్పుడైతే దీని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా లేదనమాట, బాగా పెరిగిపోయింది. ఇక నందీశ్వరుడికి కూడా అందరూ నమస్కరించుకుంటున్నారు. అయిపోగానే రాత్రి 7 గంటలకు అహోబిలం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దిగువ అహోబిలంలో దర్శనం కోసం వెళ్తుంటే ముందు ఇక్కడ వినాయకుడిని పెట్టారు. వినాయకుడిని పూజించుకొని నమస్కరించుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాము. బయట వ్యూ చీకటి అయిపోయింది, ఇలా ఉంది. ఇలా మా యాగంటి యాత్ర ముగిసింది.